ఇక్కడి నుంచి ప్రసన్న గారు ఒకవేళ ఈ సీజన్ రాలా, బట్ విల్ యూ ట్రై ఫర్ నెక్స్ట్ సీజన్ ఆర్ ద అదర్ సీజన్ ఆర్ ద అదర్ సీజన్? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనే డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటారా? లేదా వెళ్తే ఈసారి అన్న, నెక్స్ట్ టైంకి అయితే అసలు నేను దొరకను కూడా. 100% నెక్స్ట్ టైంకి నేను అసలు పోను. నేను ఈ రోజు పడ్డా కాబట్టి, ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి సరే ఓకే దానికి ఎలిజిబుల్. నేను నెక్స్ట్ నేను ఎక్కడ ఉంటా నాకు తెలియదు. సో ఆబ్వియస్లీ నేను అవన్నీ వదులుకొని మళ్ళీ దీనిలోకి రావాలంటే కష్టం, ఎందుకంటే ప్యాటర్న్ చూసేసాను నేను. సో ఆ ప్యాటర్న్ చూసాక ఇంకా నాకు ఆల్రెడీ పబ్లిక్ సపోర్ట్ ఉంది అండ్ ఐమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ అంతమంది ఆదరిస్తున్నప్పుడు లోపల పోయి ఎందుకు చేయాలి, నేను బయట ఉండి కూడా చేస్తాను. నేను చాలా పెద్ద చేద్దాం. పిచ్చ క్లారిటీ ఉంది అన్న, దానికి టెన్షన్ లేదు. కానీ ఇది వస్తే మాత్రము వాంట్ గివ్ అ ట్రై. ఈ సీజన్ లో అయితే అంతే 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 అంతే, ఎక్కువ పెద్దగా ఏం లేదు కానీ అయితే బాగుండు అంతే. సో మిమ్మల్ని మీరు అంటే బిగ్ బాస్ వదిలిపెడితే మీరు ఇప్పుడు చెప్తున్న పాయింట్ నాకు ఎలా ఉందంటే, కొడతా భయ్ నేను చూడు నెక్స్ట్ నాది ఎలా ఉంటుందంటే, బిగ్ బాస్ నా దగ్గరికి వస్తాడు యాడ్ చేయమని అన్నట్టు. అంటే అలా కాదు, యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు మీ దగ్గర నుంచి నచ్చిన ఇన్స్పైరింగ్ పాయింట్ అదే. యు ఆర్ నాట్ లెటింగ్ యువర్ సెల్ఫ్ డౌన్ అండ్ మేకింగ్ యువర్ సెల్ఫ్ బ్రైట్. సో నాకు అది బాగా నచ్చిన పాయింట్. అండ్ మీరు చెప్తుంటే నాకు ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ అన్నమాట లిటరల్లీ. సో నాకు ఎలా అనిపించింది అంటే, యు ఆర్ వేర్ యూ వాంటెడ్ టు సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years. అంటే ఈ పడి లేచిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి మీకంటూ ఒక ఐడియాలజీ? ఏం లేదన్న, గో విత్ ద ఫ్లో. లైఫ్ ఎప్పుడన్నా సరే, ఇప్పుడు ఇంత హైప్ వస్తాను ఎక్స్పెక్ట్ చేశాను నా లైఫ్లో, ఏం చేయలేదు. నేను చేసుకుంటూ పోతున్నాను, వచ్చిన అవకాశాన్ని వాడుకుంటున్నాను అంతే. అది నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది, సింపుల్ అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలతో నేను ఏం చేస్తాను అనేది ఎవరు తెలియదు. అది ఇప్పుడు రావచ్చు, 2 రోజుల తర్వాత కూడా రావచ్చు. యు నెవర్ నో హౌ లైఫ్ విల్ టర్న్. సో గోల్ అనేది ఎప్పుడో మనం రీచ్ అయిపోయాం. నేను నడవడమే గొప్ప అన్న, అదే నా గోల్ ఉండే. అట్లాంటిది ఇన్ని చేసినప్పుడు ఇంకా నా గోల్ ఏముంటుంది అన్న? ఇవి ఏది ఉన్నా కూడా ఇప్పుడు యాడ్ ఆన్ లైఫ్లో అంతే. వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, బాలకృష్ణ గారు కూడా మీ గురించి చాలా ఇన్స్పైరింగ్ గా చెప్పడం, అది అందరికీ కూడా అదే మెయిన్ టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నాను. బికాస్ యు ఆర్ ఆన్ టు ద స్క్రీన్స్ విత్ దట్. అంటే బయట ఎంతమంది తెలిసినా ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చాలా మంది తెలిసింది ఆ షో వల్ల. సో బాలయ్య బాబు గారి గురించి అమేజింగ్ పర్సన్ అన్న. అంటే నేను ఒకప్పుడు అనుకుంటుండే బాలకృష్ణ గారు ఇట్లా ఇంటర్వ్యూస్ లో చూస్తున్నప్పుడు ఇంత రూడుగుంటారా ఇదని చెప్పేసి అంటే అనుకుంటా. అంటే వాళ్ళ ప్రైవసీ మనం డిస్టర్బ్ చేయదు కాబట్టి నాకు అనిపిస్తుంటది అప్పుడప్పుడు, ఎందుకు అట్లా పబ్లిక్ ఇరిటేట్ చేస్తుంటారు, నాకు చాలా పనులు ఉంటాయి చేస్తుంటాయి, పోయి ముఖంలో సెల్ఫీ పెడితే ఆబ్వియస్లీ రియాక్ట్ లైక్ దట్ ఓన్లీ. సో నేను అనుకున్నాను, ఒకవేళ మనిషిని కలిస్తే మనం కొంచెం మాట్లాడాలి అని నాకు ఆ రోజు అనిపించింది. నమ్మరు, 1 week తర్వాత ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ బాలకృష్ణ. ఇది నేను మనసులో అనుకుంది. అన్స్టాపబుల్ షోకి మీరు రండి అంటే నేను నమ్మలే. నేను తర్వాత మాట్లాడతా, ఫోన్ పెట్టండి అన్న. నేను ప్రాంకే అనుకున్నా. తర్వాత మళ్ళీ కాల్ చేసి సార్ ఇట్లా కాల్ వచ్చింది నాకు ఐదంటే, లేదు సార్ నిజంగానే కాల్ చేస్తున్నాము ఇట్లా ఆహా ప్లాట్ఫామ్ నుంచి ఐదని చెప్తే, స్టేజ్ ఎక్కేదాకా నమ్మకం లేదని నాకు. స్టేజ్ మీద కూడా ఇంకా మీ బైక్తో ఎంట్రీ ఇస్తామంటే ఇంకా నేను మైండ్ గాన్. బాలకృష్ణ గారి ముందు నేను బైక్ వేసుకొని ఎంట్రీ ఇవ్వడం ఏంది అసలు హై మూమెంట్ అన్న లైఫ్లో, చాలా పెద్ద మూమెంట్. అంటే ఆ రోజు కూడా మా పేరెంట్స్ని స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడడము అసలు మెమరబుల్ డే అన్న అది.